హాయ్ అందరికీ. మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ప్రభుత్వ ఉద్యోగాలపై విశ్లేషణలతో మీకు సహాయకమైన సమాచారం అందించే ఛానల్. MHSRB ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజన్ లిస్ట్ వచ్చేసిందండి. ఇది పూర్తిగా టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్స్ వరకు ర్యాంక్ ఆధారంగా అమర్చబడింది. మీరు ఎన్ని మార్కులతో ఉన్నారు, ఈ వీడియోలో నేను మీకు వచ్చిన మార్క్స్ ఎంత, తర్వాత ర్యాంకులు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఈ లిస్ట్ను నేను ర్యాంక్ వైజ్గా అనాలిసిస్ చేసి మీ జోన్కి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా ఇవ్వబోతున్నాను. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నేను గతంలో అనాలిసిస్ చేసిన డేటాతో ఈసారి వచ్చిన లిస్ట్ను పోల్చగా 1-2 తప్పులు తప్ప బాగా సరిపోయింది. దీంతో మీకు నేను జెన్యున్గా అఫీషియల్ డేటా ఆధారంగా ర్యాంక్ వైజ్ విశ్లేషణ చేస్తున్నానని అర్థమవుతుంది. మీరు కూడా చూసేయండి మీకు ఎంత ర్యాంకు వచ్చిందో, మీ ర్యాంకు ఎక్కడున్నదో. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మా కష్టానికి మద్దతుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ మనం MHSRB ల్యాబ్ టెక్నీషియన్ జోన్ 3 గురించి అనాలిసిస్ చేస్తున్నానండి. సో ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఆధారంగా మొత్తం నేను అనాలిసిస్ చేశాను. సో మనం జోన్ 3లోనికి వెళ్ళినట్లయితే, జోన్ 3 ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే అండి, మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 54 ఉన్నాయండి. సో దీంట్లో మొత్తం మేల్ క్యాండిడేట్స్కి 36, ఫిమేల్ క్యాండిడేట్స్కి 18. అంటే ఇది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా చేశానండి. సో ఇక్కడ మనకి ర్యాంకులు కూడా ఇచ్చాను చూడండి, ర్యాంకుల వైజ్గా చేశాను. ఈ ర్యాంకుల ఆధారంగా సెలక్షన్ అనేది చేశానండి. సో ఇక్కడ ఫస్ట్ టాప్ 5th ర్యాంక్ వచ్చేసరికి 93 మార్క్స్, 14th ర్యాంక్ వచ్చేసరికి 90 మార్క్స్, 16th ర్యాంక్ వచ్చేసరికి 89 మార్క్స్, 21 ర్యాంక్ వచ్చేసరికి 89 మార్క్స్. మీరు ఒకవేళ చెక్ చేసుకునండి, ర్యాంకు, మార్క్స్ అండ్ కేటగిరీ కరెక్ట్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ర్యాంకులని అనేది ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ రాంగ్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ నేను నా అనాలిసిస్ ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిమేల్ క్యాండిడేట్స్కి 18 ఉన్నాయండి, మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 36. మేల్ టాపర్ వచ్చేసరికి 93 మార్క్స్, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 79 మార్క్స్. అంటే 79 నుంచి 93 మార్క్స్ మధ్య వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది ఉంది. అంటే 36 మందికి అవకాశం అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి 79 మార్క్స్ వచ్చిన లీస్ట్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఒకవేళ అప్పుడు మనకి వయసు ఆధారంగా, కులం ఆధారంగా, రాష్ట్ర పాయింట్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుందండి. సో ఇది మాత్రం ఇక్కడ 79 మార్క్స్ వచ్చిన వాళ్ళు కొంచెం చెక్ చేసుకోండి, వయసు ఎక్కడ ఎంతమందికి ఎక్కువ ఉన్నదో తక్కువ ఉన్నదో అనేది చెక్ చేసుకొని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఎవరికి వస్తుంది అనేది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిమేల్ క్యాండిడేట్స్కి టాప్ మార్క్స్ వచ్చేసరికి 86 మార్క్స్, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 69 మార్క్స్ ఉన్నాయండి. అంటే 69 నుంచి 86 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫిమేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 69 అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ కూడా 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళని కూడా రాష్ట్ర పాయింట్ ఆధారంగా, కులం ఆధారంగా, వయసు ఆధారంగా అనేది సెలక్షన్ లిస్టులో ఉంచుతారు. సో మొత్తం మనకి వేకెన్సీస్ 54 ఉన్నాయండి. ఆ 54లో మేల్ క్యాండిడేట్స్కి 16, ఫిమేల్ క్యాండిడేట్స్కి 18 అవకాశం అనేది వస్తుందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే, నెక్స్ట్ కేటగిరీలో BCA కేటగిరీ అండి. సో BCA కేటగిరీలో మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ 9, ఫిమేల్ క్యాండిడేట్స్కి 4. అంటే మొత్తం మనకి ఇక్కడ ర్యాంకుల వైజ్గా కూడా ఇచ్చానండి. 260 నుంచి 260 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 78 మార్క్స్ వచ్చినాయి, 548 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 72 మార్క్స్ వచ్చినాయి. ఇట్లా మనం ర్యాంకుల వైజ్గా కూడా సెలక్షన్ లిస్ట్లో పెట్టానండి. సో మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 9, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4. అంటే 9 మందికి మేల్ అభ్యర్థులకి అవకాశం వచ్చింది. టాప్ మార్క్స్ వచ్చేసరికి 78, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 64. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 4 ఉన్నారండి. 4లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 68, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 62. 62 నుంచి 68 మార్క్స్ మధ్యలో అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే
బీసీబీ కేటగిరీ అండి. బీసీబీ కేటగిరీలో మనకి మొత్తం కూడా 15 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే 10 మేల్ క్యాండిడేట్స్కి 5 ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం వచ్చింది. అంటే ర్యాంక్ వైజ్గా మనం సెలక్షన్ లిస్ట్లో పెట్టానండి. 245 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 79 మార్క్స్ వచ్చినాయి. 273 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 78 మార్క్స్ వచ్చినాయి. అంటే మనకి ఇక్కడ మొత్తం కూడా 10 మేల్ క్యాండిడేట్స్కి అవకాశం వచ్చింది. 72 నుంచి 79 మార్క్స్ మధ్యలో అభ్యర్థికి అవకాశం అనేది వచ్చింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి టాప్ మార్క్స్ వచ్చేసరికి 69, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 67 నుంచి 69 మార్క్స్ మధ్యలో అభ్యర్థికి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ కొంతమంది చాలామంది అడుగుతున్నారండి, మనకి ఓపెన్ క్యాస్ట్ వైజ్లో కూడా హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుందా ఉండదు అని అంటున్నారు చాలామంది. కానీ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్లోకి వెళ్ళినా కానీ హారిజంటల్ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. 33% రిజర్వేషన్ తీసిన తర్వాతే మిగతా వాళ్ళకి అవకాశం వస్తుందండి. సో ఇక్కడ మనకి ఎక్కడైనా కానీ 33% రిజర్వేషన్ తీస్తారు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. గ్రేడ్ 2 జోన్ 3లోని బీసీసీ దాంట్లోకి వెళ్ళినట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 3 ఉన్నాయండి. దీంట్లో మేల్కి వచ్చేసరికి 2, ఫీమేల్కి వచ్చేసరికి 1 అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి డేటాలో మొత్తం కూడా నాకు 50 మార్క్స్ నుంచి టాప్ మార్క్స్ వరకు సెర్చ్ చేశానండి. నాకు ఎక్కడా కూడా ఫీమేల్ క్యాండిడేట్ అనేది కనిపించలేదు. సో నేను అందుకే ఇక్కడ 3 కూడా మేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చాను. సో టాప్ మార్క్స్ వచ్చేసరికి 492 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి 73 మార్క్స్తో ఉన్నారు. 774 ర్యాంకుతో 70 మార్క్స్తో ఉన్నారు. 2710 ర్యాంకుతో 56 మార్క్స్తో ఉన్నారు. వీళ్ళ 3కి నేను అవకాశం ఇచ్చాను. ఒకవేళ 56 మార్క్స్ అభ్యర్థికి 50-50 ఛాన్సెస్ ఉండవచ్చు అండి. ఎందుకంటే ఒకవేళ 50 కంటే తక్కువ ఉన్న దాంట్లో కూడా ఫీమేల్ క్యాండిడేట్ ఉంటే ఒకవేళ అవకాశం అనేది ఇవ్వచ్చు. సో ఇది 50-50 ఛాన్సెస్ అనేది ఈ మేల్ అభ్యర్థికి అవకాశం చెప్పలేము నేను. సో ఇక్కడ మనకి బీసీసీలోని ముగ్గురికి వేకెన్సీస్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మనకి బీసీడీలోని మొత్తం బీసీడీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 11 ఉన్నాయండి. సో దీంట్లో మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 7, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 4కి అవకాశం అనేది వస్తుంది. సో మేల్ క్యాండిడేట్స్ 7కి టాప్ మార్క్స్ వచ్చేసరికి 77, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 72. టాప్ మార్క్స్లో 307 మార్క్స్ వచ్చిన అభ్యర్థి 307 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 77 మార్క్స్ అనేది వచ్చినవి. 327 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 76 మార్క్స్ వచ్చినవి. సో ఇలా ర్యాంకుల వైజ్గా నేను అప్డేట్ కూడా చేశాను, చెక్ చేసుకోండి అండి. అది 72 నుంచి 77 మధ్యలో వచ్చిన 7కి అవకాశం అనేది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. అదే ఫీమేల్కి వచ్చేసరికి టాప్ మార్క్స్ వచ్చేసరికి 69, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 64. అంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 64 అని చెప్పుకోవచ్చు. 64 నుంచి 69 మార్క్స్ మధ్యలో వచ్చిన 4 అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 853, 64 వచ్చిన మార్క్స్ అభ్యర్థికి 1413 ర్యాంకు. సో ఇది మనకి బీసీడీ కేటగిరీ గురించి అండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మనకి బీసీఈ కేటగిరీ అండి. బీసీఈ కేటగిరీలో మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7 ఉన్నాయండి. సో మేల్ క్యాండిడేట్స్కి 5, ఫీమేల్ క్యాండిడేట్స్కి 2. అంటే ఇక్కడ మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేల్కి 5, ఫీమేల్కి 2. సో మనకి ఇక్కడ మేల్కి 5 మేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ మార్క్స్ వచ్చేసరికి 78, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 69. అంటే 69 నుంచి 78 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి ఒక 5 మందికి అవకాశం అనేది వస్తుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 67 మార్క్స్ టాప్, 60 లీస్ట్. 60 నుంచి 67 మార్క్స్ మధ్యలో వచ్చిన 2 అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ ర్యాంకులు కూడా చూసుకున్నట్లయితే 250 అనేది ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 78 మార్క్స్ వచ్చినాయి. 283 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 78 మార్క్స్ వచ్చినాయి. 802 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 69 మార్క్స్ వచ్చినాయి. సో టాప్లో ఫీమేల్ టాప్లో వచ్చేసరికి 977 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 67 మార్క్స్ వచ్చినాయి. 1930 మార్క్స్ వచ్చిన 1930 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 60 మార్క్స్ అనేవి వచ్చినాయండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17 ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 11, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 6. సో ఇక్కడ మనకి
మేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 277 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి టాప్ మార్క్స్ 78 మార్క్స్ వచ్చినవి. 1148 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 66 లీస్ట్ మార్క్స్ వచ్చినాయి. అంటే 66 నుంచి 78 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి 11 మందికి అవకాశం అనేది వచ్చింది. అదే ఫీమేల్ కేటగిరీకి వెళ్ళినట్లయితే 942 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 68 మార్క్స్ వచ్చినవి. ఇక్కడ మొత్తం 6గురికి అవకాశం ఉండాలండి ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో నేను చూసిన డేటా ప్రకారం 50 మార్క్స్ నుంచి పైన చూశాను. 50 మార్క్స్ చూసినప్పుడు నాకు 4 అభ్యర్థులు మాత్రమే అవకాశం వచ్చింది. సో ఇక్కడ 45 నుంచి 54, 45 నుంచి 54 మధ్యలో వచ్చిన 2 అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. సో ఇక్కడ 67, 66 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు 50-50 ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ అభ్యర్థులకు లేకపోతే ఈ ఇద్దరికి అవకాశం అనేది వస్తుంది అనేది నేను యాడ్ చేశాను. సో 67, 66 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థులకు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే 10-59, 11-48 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు ఇద్దరికి కూడా 50-50%. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ లేకపోతే వీళ్ళకి ఛాన్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ ఫీమేల్ ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇద్దరు అభ్యర్థులకి అవకాశం అనేది ఉండదు. సో ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి అండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీలో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 26, మేల్ క్యాండిడేట్స్కి 17, ఫిమేల్ క్యాండిడేట్స్కి 9. అంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మనం 17 మందికి మేల్ క్యాండిడేట్స్కి, 9 మందికి ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అనేది వస్తుంది. సో మనం ర్యాంకుల వైజ్గా చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 235 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 79 మార్క్స్, 247 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 79 మార్క్స్, 259 అభ్యర్థికి ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 78 మార్క్స్ అనేది వస్తుందండి. సో లీస్ట్లో వచ్చిన మేల్ క్యాండిడేట్కి ర్యాంక్ వచ్చేసరికి 773 ర్యాంకు 70 మార్క్స్తో ఉన్నారు. అంటే 70 నుంచి 79 మార్క్స్లో వచ్చిన 17 మంది అభ్యర్థులకి మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ ఫిమేల్ కేటగిరీకి చూసినట్లయితే టాప్ మార్క్స్ 69, ర్యాంక్ వచ్చేసరికి 838 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 69 మార్క్స్ వచ్చినవి. లీస్ట్ అంటే 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1317 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి మొత్తం కూడా 9 మందికి 64 నుంచి 69 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి వచ్చింది. అంటే 838 నుంచి 1317 ర్యాంక్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఈ ఎస్టీ కేటగిరీలో మొత్తం మనకి 18 మందికి వేకెన్సీస్ ఉన్నాయి. సో మేల్కి వచ్చేసరికి 12, ఫీమేల్కి వచ్చేసరికి 6. ఇక్కడ మనకి మొత్తం కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 18 ఉన్నాయండి. మేల్కి వచ్చేసరికి 12 కాబట్టి టోటల్ టాప్ మార్క్స్ వచ్చేసరికి 76 మార్క్స్ ఉన్నాయండి. అంటే 360 ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి 76 మార్క్స్. లీస్ట్ వచ్చేసరికి 55 మార్క్స్, 3002 ర్యాంక్ అనేది ఉందండి. ఇక్కడ 3002 నుంచి 360 ర్యాంకుల మధ్య వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 62 టాప్లో ఉన్నారు. లీస్ట్లో అనేది 54 ఉన్నారు. సో ఇక్కడ మనకి 6 అభ్యర్థులకి అవకాశం ఉందండి ఎస్టీ కేటగిరీలో. సో నేను ఇక్కడ 44 మార్క్స్ వరకు సెట్ చేశానండి. 44 మార్క్స్ వరకు కూడా నాకు ఫీమేల్ క్యాండిడేట్స్కి కనిపించలేదు. సో నేను అందుకే 2 మేల్ క్యాండిడేట్స్ని యాడ్ చేశాను, ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాళ్ళని. సో 3040, 3060 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు 2 మేల్కి అవకాశం అనేది వచ్చే ఛాన్సెస్ 50-50% అండి. అది కూడా 44 కంటే తక్కువ ఉన్న మార్క్స్ తక్కువ ఉన్న అభ్యర్థులకు కూడా ఒకవేళ అందుట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే మాత్రం 100% ఈ 3040 ర్యాంకు, 3060 ర్యాంకు వచ్చిన మేల్ అభ్యర్థులకి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి లేకపోతే ఈ 2 మెరిట్ ఆధారంగా ఈ మేల్ క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు అవకాశం ఉంటే. సో ఇది మనకి ఎస్టీ కేటగిరీలోని వేకెన్సీస్ 18, దాంట్లో 12 మందికి మేల్కి, ఫీమేల్కి 6 వచ్చే ఛాన్సెస్ అనేది ఉందండి. సో నెక్స్ట్ మీకు మరియు గుర్తుంచుకోండి. అలాగే ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు పోస్టులపై పూర్తి వివరాలు, కట్ ఆఫ్ అనాలిసిస్, కేటగిరీ వైజ్ సెలక్షన్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు ఇంపార్టెంట్ ఏంటంటే జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో మేము మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ విశేషాలు, నిజాయితీతో కూడిన కంటెంట్ని అందించగలుగుతాము. ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు.